15,000 నగదు డబ్బు వేద్దామనుకున్నాడు ఆ అకౌంటెంట్. కొడుకుని తీసుకొని తిరుమల కొండ చేరాడు. ఆ రోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది ఆ అకౌంటెంట్కి. అభిషేకం అనంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఎలాంటి తొడుగులేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామివారు. ఆ ఆపాద మస్తకాన్ని కన్నులారా తిలకించి ధన్యుడను స్వామి అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడం కోసం కొడుకుని తీసుకొని హుండీ దగ్గరికి వెళ్ళాడు. తాను అనుకున్నట్లే 15,116 హుండీలో వేసి, మొక్కు చెల్లించేశాను స్వామి, బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను స్వామి, రుణ విముక్తుడనైనాను అని హుండీకి దండం పెట్టుకొని అక్కడి నుంచి కదిలాడు. తండ్రి కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్న చిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికీ లాగానే తనకు ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తీయ తీయగా ఉన్న ఆ లడ్డూలను 5 ఏళ్ల పిల్లవాడు గబగబా తినేశాడు. అడిగితే ఇంకొక లడ్డు ఇస్తారా నాన్నగారు వీళ్ళు అని ఆశగా అడిగాడు. ఒక్కరికి ఒక్కటే లడ్డు ఇస్తారా నాయన, కావలసి ఉంటే నా లడ్డు తీసుకో నాయన అని కొడుకు చేతికి లడ్డు